అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జనవరి 31 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేక లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఈ రాశి స్త్రీలు రేపటి రోజున విచిత్రంగా ఆలోచించడానికి, సమాజంతో కనెక్ట్ అవ్వడానికి మరియు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి రేపటి రోజున ప్రత్యేకంగా ఉంది. సృజనాత్మకత మరియు సామాజిక సంబంధాలు రేపటి రోజున బలాలుగా ఉంటాయి. మీ మనసులోని మాటలను చెప్పడానికి వెనుకడకండి. రేపటి రోజున ప్రేమ సంబంధాల్లో మేధోపరమైన మరియు మానసిక సంబంధం చాలా ముఖ్యమైనది. వివాహిత స్త్రీలు తమ జీవిత భాగస్వామితో స్నేహపూర్వకంగా ప్రవర్తించాలి. చాలా భావోద్వేగ నాటకం లేదా అతిగా అంచనా వేయటము సంబంధాలు దూరాన్ని సృష్టించవచ్చు. మీ భాగస్వామికి స్థలం ఇవ్వటము మరియు మీ సొంత అభిరుచులపై దృష్టి పెట్టడము ప్రయోజనకరంగా ఉంటుంది. సంబంధాల్లో ఉన్న మహిళలకు ముఖ్యంగా భవిష్యత్తు లేదా ఏదైనా సామాజిక సమస్య గురించి చర్చలకు రేపటి రోజు సానుకూలంగా ఉంటుంది. ఒంటరి మహిళలు సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్ ద్వారా ఆసక్తికరమైన వ్యక్తిని కనుగొనవచ్చు. కెరీర్ పరంగా మీ ప్రత్యేక నైపుణ్యాలు మరియు ఆలోచనలు రేపటి రోజున తెరపైకి వస్తాయి. ఐటీ, సైన్స్, మీడియా రచనలు, ఎన్డీఓ లేదా టెక్నాలజీతో సంబంధం ఉన్న మహిళలు మంచి అవకాశాలు పొందుతారు. మీరు జట్టు కృషిలో అద్భుతంగా రాణిస్తారు. మీ కొత్త మరియు వినూత్న ఆలోచనలు మీ బాస్ను ఆకట్టుకుంటాయి. వ్యాపారం చేస్తున్న మహిళలు కొత్త ప్రాజెక్టు లేదా స్టార్టప్లో చేరే అవకాశం ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించడం వలన పని సులభతరం అవుతుంది. ఆర్థికంగా రేపటి రోజున మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది, కానీ ఆధునిక గాడ్జెట్లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు. స్నేహితులతో ప్రయాణాలకు డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. తెలియని వ్యక్తితో డబ్బు లావాదేవీలు చేయడాన్ని నివారించండి. స్నేహితులతో ప్రయాణాలకు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. తెలియని వ్యక్తితో డబ్బు లావాదేవీలు చేయడాన్ని నివారించండి. టెక్నాలజీ, స్టాక్ మార్కెట్లో లాభదాయకంగా ఉండవచ్చు, కానీ నిపుణుల యొక్క సలహా చాలా అవసరము. రేపటి రోజున మీ పాదాల చీలమండలము మరియు నరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కాలంలో రక్త ప్రసరణ లేదా వాపుకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడము లేదా నిలబడడం మానుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంలో పుస్తకం చదవడము లేదా ఏదైనా నిశ్శబ్ద కార్యకలాపాలు చేయడము ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అధిక ఖర్చుల కారణంగా రేపటి రోజున మీరు డబ్బు అప్పు చేయవలసి వస్తుంది. కుటుంబ విషయాలు బిజీగా ఉంటారు. మీరు మీ సామర్థ్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. సాయంత్రం వేళ ఒక ప్రత్యేకమైన పనిని పూర్తి చేయడం వల్ల మీ ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ సభ్యుడి గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. వాతావరణంలో మార్పులు తలనొప్పికి కారణం కావచ్చు. మీరు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని కొనసాగించాలి. కొంతమంది కుటుంబ శత్రులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు. రేపటి రోజు మీకు మిశ్రమ రోజు అవుతుంది. మీరు ప్రయాణంలో ముఖ్యమైన సమాచారాన్ని పొందబోతున్నారు మరియు పనిలో మీకు ముఖ్యమైన కొన్ని సమస్యలు కూడా రాబోతున్నాయి. ఒకరితో గొడవ కూడా దిగబోతున్నారు, కావున జాగ్రత్తగా ఉండండి. చిన్నవారి తప్పులను ఉదారంగా క్షమించండి. మీరు విహారయాత్రకు వెళ్ళే మీ తల్లిదండ్రులకు ఆశీర్వాదం తీసుకోండి. మీరు ఇంటికి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాబోతున్నారు. పురాతన వస్తువులు, అరుదైన సేకరణపై ఆసక్తి పెరుగుతుంది. కళాత్మక విలువలు ఉన్న వస్తువులు లేదా చారిత్రక ప్రధానం కలిగిన అంశాలను సేకరించే అవకాశం అయితే ఉంది. ఇది కేవలం హాబీగా కాకుండా భవిష్యత్తులో విలువైన ఆస్తిగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ అభిరుచులు కొత్త గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక వృత్తి రంగాల్లో గౌరవనీయమైన వ్యక్తులతో కలయిక మీకు కొత్త దారులు తెరుస్తాయి. వారి అనుభవం, మార్గదర్శకత్వం వల్ల మీ ఆలోచనలకు మరింత విస్తృతి కలుగుతుంది. నెట్వర్కింగ్ పరంగా రేపటి రోజున చాలా కీలకమైన సమయంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన ప్రక్రియలు మీకు అనుకూలంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి మెరుగైన అంశాలు, బాధ్యతలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా సాధారణంగానే ఉన్న మానసిక ఉత్సాహం పెరుగుతుంది.
మొత్తం మీద రేపటి రోజున ఈ రాశి వారికి కాలం పురోగతి, గుర్తింపు, విజయాన్ని ఖచ్చితంగా రేపటి రోజున అయితే మీకు తీసుకొస్తుంది. రేపటి రోజు మీరు కొత్తగా ఆర్థిక సమస్య సంబంధించిన ఏమైనా సరే చేపట్టబోతున్నారు. మొత్తం మీద కాలం పురోగతి, గుర్తింపు, విజయానికి అనుకూలంగా ఉంది. భాగస్వామి కోసం చూసిన వారికి రేపటి రోజున ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయాలి. వారి యొక్క గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఏదైనా సరే మీరు రేపటి రోజున ముందడుగు వేయటం మంచిది. అదేవిధంగా రేపటి రోజున మీకు తొందరపడితే మాత్రం సమస్యలు తప్పు. భవిష్యత్తులో చాలా లాభదాయకంగా మారాయి. వ్యాపార యాత్రకు బలమైన అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రేపటి రోజున సాధారణ వ్యాపార దినం అవుతుంది. రాజకీయ నాయకులు తమ లక్ష్యాలు మరియు ఆలోచనల కోసం ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. కానీ అదృష్టవశాత్తు వారు మీ పరిస్థితిని సులభంగా అధిగమించగలుగుతారు. రేపటి రోజున ప్రారంభంలో తలెత్తిన ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి మరియు మధ్యాహ్నం తర్వాత మీరు ఆనందంగా ఉంటారు. రేపటి రోజున మీరు ప్రతి పనిని నమ్మకంగా పూర్తి చేయాలి. ప్రభుత్వంతో ఆర్థిక లావాదేవీల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. అయితే వాహనాలు, ఇల్లు మొదలైన వాటికి సంబంధించిన పత్రాలతో జాగ్రత్తగా ముందుకు సాగండి. రేపటి రోజున మీ కండకాలు కూడా శ్రేయస్సు పెరుగుతుంది. మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేసినప్పటికీ మీ లాభాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీ పని సులభంగా పూర్తి చేయడంలో మీరు సంతృప్తిని పొందుతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ దినచర్య మరియు పని ప్రవాహాన్ని మెరుగుపరచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. అందువల్ల ఏ ఫోన్ కాల్స్ లేదా ఇతర కాల్స్ని విస్మరించవద్దు. మార్కెటింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ విధమైన రాజకీయాలకైనా దూరంగా ఉండటం ఉత్తమం. అలాగే డబ్బు విషయానికి వస్తే రేపటిలోనే ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. భావోద్వేగపరంగా లేదా ఉదారంగా తీసుకునే నిర్ణయాలు హానికరం కావచ్చు. మీ బలహీనతను అధిగమించి ప్రయాణించినప్పుడు మీ లగేజీని నిర్వహించండి. అన్ని వాణిజ్య మరియు మార్కెటింగ్ పనులు ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. చాలా కాలంగా వాయిదా పడిన చెల్లింపు పొందడంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే త్వరగా లాభాలు సంపాదించడానికి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పాల్గొనకుండా ఉండండి. ప్రభుత్వ సేవలో ఉన్నవారు తమ ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీ కుటుంబంతో వినోద కార్యకలాపాల్లో మరియు వారి సహవాసంతో కొంత సమయం గడపండి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. మీరు బలహీనంగా మరియు ఉరుస్తాంగా అనిపించవచ్చు. రేపటి రోజు ఇంట్లో శాంతి ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం మీరు ఆనందిస్తారు. మనసు వెప్పి మాట్లాడుకోవడం వల్ల నమ్మకం పెరుగుతుంది. ఇది మీ కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండడానికి మరియు వారి జీవితంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీరు వెంటనే చర్యలు తీసుకోవడం కంటే పరిస్థితులను గమనించి అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిది. ఇక ఈ రాశివారు ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల, మీ మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. విశ్రాంతి నిర్లక్ష్యం చేస్తే నిద్రభంగం లేదా ఒత్తిడికి దారితీయవచ్చు. తగినంత నిద్రతో కూడిన సమతుల్యం దినచర్యను నిర్వహించాలి. ప్రేమ గురించి గొప్పలు చెప్పుకునే బదులు, గొప్ప ప్రకటనలు చేసే బదులు ఒకరినొకరు ఆదరించుకొని తెలియగా వ్యవహరించాల్సిన సమయం ఇది. గతంతో పరిష్కరించబడిన భావోద్వేగ సమస్యలు తిరిగి తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో లోతైన సంబంధాన్ని అనుమతిస్తుంది. నిజాయితీ మరియు సున్నితమైన సంభాషణలు సంబంధాలు బలపరుస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు చదువు పట్ల అశ్రద్ధగా ఉండకండి. మొబైల్లో సమయం వృధా చేయకండి. రేపటి మీ ఆకర్షణ గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఉదయం సమయం కుటుంబం మరియు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సాయంత్రం సమయం మీ భాగస్వామితో సమయాన్ని కేటాయిస్తారు మరియు సరదా గడుపుతారు. మొత్తానికి రేపటి రోజున ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. రేపటి రోజున మీకు అండగా అదృష్ట రంగు నీలం. రేపటి రోజు మీకు వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకటము, శని యొక్క తైలాభిషేకము అనే రకాలుగా మీకు మేలు చేస్తుంది. మరి తెలుసుకున్నాకండి రాశి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.